బ్రేకింగ్ న్యూస్. షేర్ మార్కెట్లో కోట్లు కొల్లగొడతాం, రూపాయికి రూపాయి చెల్లిస్తామంటూ ప్రజల నుంచి కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది ఈ ఘటన. నిర్వాహకుడు సుభాన్కు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు అతనికి ఏజెంట్లుగా పనిచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కావలిలోని మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతార్థ అసోసియేట్స్ కార్యాలయం నిర్వహించారు. సడన్ గా తాళాలు వేసి ఉండడం, ఓపెన్ చేయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. నిర్వాహకుడు సుభాన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఆర్ఓ, డీఎస్పీలు తాళాలు పగలగొట్టి అనంతార్థ అసోసియేట్స్ కార్యాలయంలో సోదాలు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రాధాకృష్ణ, అయోధ్య కుమార్లను ఏజెంట్లుగా పెట్టుకుని నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బోర్డు తిప్పేసిన నిర్వాహకుడు మెహబూబ్ సుభాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నా పేరు శ్రీనివాసులు. వాళ్ళు కడతా ఉంటే నేను కూడా ఆశపడి డబ్బులు వస్తాయని చెప్పి నేను కూడా కట్టాను. ఆ తర్వాత ఆ డబ్బులు వచ్చినాయి. ఇంక మళ్ళా 8 లక్షలు వేసాను. ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి ఒకరి 2 లక్షలు, ఒకరి 3 లక్షలు వేసాను. ఇంకా ఆ నుంచి రాలేదు. ఇప్పుడు భలే ఇబ్బందిగా ఉంది. ఎట్లా కట్టాలనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు ఎవరు కట్టారు? నేనే కట్టాను. కొన్ని వేరే అతను కట్టాడు. ఎంత వచ్చింది మీకు ఇప్పటికి? నాకు 2 లక్షలు వచ్చింది. మొత్తం వచ్చేసి 18 లక్షలు కట్టాను. పోతే మీకు 16 లక్షలు రావాలి. 16 లక్షలు రావాలి. ఇక వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఏం చేయాలి అర్థం కావాలి. బేల్దారి పని చేస్తాను నేను. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి వస్తున్నాయి, నాకు వస్తుందని చెప్పి నేను మెల్ల దండ గొడవ పెట్టి కట్టాను. ఇప్పటికి నాకేమీ రాలేదు. ఒకసారి ముందు కట్టిందేమో 90,000 వచ్చింది. అబద్ధం మనం చెప్పకూడదు కదా, మనకెందుకు. ఇంకా 4,10,10,000 రావాలి సార్ మాకు. అది నేను 5 లక్షలు కట్టింది మొత్తం. మొన్న 2 లక్షలు కట్టింది. అవన్నీ కూడా సరిగా తెలియదు, నాకు గుర్తులేదు, ఇప్పుడు మైండ్ లేదు అసలు. పోయినాయి. ఏంటంటే ఎట్టొస్తాయా ఈ పెట్టుకుంటే కాజేసుకుంటామని భయం. ఆ భీతో మొత్తం కట్టినారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరి. ఏమంటున్నారు? అందరూ సహకరిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఏం చేస్తారు? చేతులు గాలి నాకు ఆకులు పట్టుకొని ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అనంతార్థ కార్యాలయంలో అసలు ఈ మోసాలకి వీళ్ళు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు? బాధితులు అసలు ఏం కోరుతున్నారు? ప్రియా, నెల్లూరు జిల్లా కావలి ముసునూరు మర్రిచెట్టు అనంతార్థ కార్యాలయాన్ని గుంటూరుకు చెందినటువంటి సుభాన్ అనే వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. గత 1.5 సంవత్సరం రోజులుగా స్థానికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి వారికి అత్యధిక డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసి చేతులు చేసినటువంటి సంఘటన నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో సంచలనం రేపుతా ఉంది. అయితే ఆ సుభాన్ అనే వ్యక్తి గుంటూరు నుంచి వచ్చి ఆ గ్రామంలో ఒక కార్యాలయాన్ని, అంటే అనంతార్థ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికుల వద్ద నుంచి కొంతమంది వద్ద మొదటగా డబ్బులు వసూలు చేసి ఆ షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి ₹1,00,000 కట్టిన వారికి నెల 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదే విధంగా అసలు డబ్బులు ఏవైతే ₹1,00,000 ఉంటాయో వాటిని 6 నెలలకి, ఆ సంవత్సరానికి అగ్రిమెంట్ రూపంలో రాసిచ్చి ప్రతి నెల 1,00,000కి ₹6,000 లెక్కన, అదే విధంగా 2 లక్షలకి ₹12,000 లెక్కన ఇలా 1.5 సంవత్సరం పాటు కడుతూ వచ్చాడు. దాన్ని నమ్మినటువంటి స్థానికులు ఆ లక్షల్లో నుంచి కోట్ల రూపాయలు చాలా మంది, దాదాపుగా 100 నుంచి 150 మంది బాధితులు దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, ఇట్లా చాలా మంది దాదాపుగా 50 కోట్ల వరకు అతనికి చెల్లించినట్లుగా తెలుస్తా ఉంది. మొదట ఇచ్చిన డబ్బులకి డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా నమ్మినటువంటి స్థానికులైతే భారీగా వసూలు చేసి ఇప్పుడు చేతులు ఎత్తేస్తుంటే స్థానికులైతే లబోదీపం అంటున్నారు. మరో పక్క ఇద్దరు ఏజెంట్లని ఇక్కడ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి, కావలి పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఏజెంట్లు రాధాకృష్ణ, అయోధ్య అనే ఏజెంట్లని పెట్టుకొని, అదే విధంగా భారీగా మరోవైపు పోలీసుల వైపు నుంచి కూడా ఈ యొక్క భారీగా డబ్బులు అయితే వసూలు చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ డబ్బులన్నీ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి మీకు అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడంతో కొద్ది రోజుల పాటు వారందరికీ డబ్బులు ఇవ్వడంతో వీరందరూ నమ్మి ఆ యొక్క డబ్బులను కూడా కట్టినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పోలీస్ శాఖకు సంబంధించి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి
ఇప్పటికే వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. ఈ ఏజెంట్లు పెట్టుకొని ఈ సుభాన్ అనే వ్యక్తి, ఈ రాధాకృష్ణ, అయోధ్య ఎవరైతే పోలీస్ శాఖలో ఉన్నారో వారిద్దరు కానిస్టేబుల్ గా పనిచేస్తారు. కానిస్టేబుల్ గా ఉన్నటువంటి పరిచయాలు సిఐలు, ఎస్ఐలు కావచ్చు, ఇట్లాగా పలు రకాలైనటువంటి పోలీస్ శాఖలో ఉండేటువంటి అధికారుల వద్ద నుంచి కూడా ఈ డబ్బులు వసూలు చేయాల్సినట్లుగా ఈ యొక్క పోలీసు కానిస్టేబుల్ ఏజెంట్ల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఎక్కువ మోతాదులో ఇటు పోలీసులే ఈ యొక్క స్కామ్ లో మోసపోయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, డిఎస్పీ ఆధ్వర్యంలో సుభాన్ కు సంబంధించినటువంటి ఆఫీసు తాళాలు కూడా పగలగొట్టడం జరిగింది. గత 3 రోజుల నుంచి సుభాన్ ను కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. పోలీసు సుభాన్ తో పాటు వారి భార్యను కూడా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి రాధాకృష్ణ, అయోధ్య వాళ్ళ మిస్సెస్ ని వారందరినీ కూడా విచారించి అయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ కి సంబంధించి ఈ యొక్క షేర్ మార్కెట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆఫీసులో ఉన్నాయని చెప్పి వారి విచారణలో తేలినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తెలిసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఎంఆర్ఓ వెళ్ళి ఆ యొక్క కార్యాలయాన్ని తాళాలు పగలగొట్టి ఆ యొక్క సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రియా, రైట్ సురేంద్ర, అయితే ప్రస్తుతం శుభాన్ని అదుపులోకి తీసుకున్నారు కదా, విచారణ కూడా చేస్తున్నారు. సో డబ్బులకు సంబంధించి ఆయన ఏమైనా వివరాలు వెల్లడించారా? బాధితుల డబ్బులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాయా? బాధితులకు అందజేస్తారా? ప్రియా, ఈ సుభాన్ వద్ద నుంచి గత 3 రోజులుగా విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బునంతా కూడా ఎక్కడ ఉంది, ఎక్కడ దాచి ఉన్నావు, ఈ డబ్బుని ఏం చేసావు అన్నటువంటి విషయాలన్నీ కూడా ఇటు పోలీసులు అయితే రాబడతా ఉన్నారు. అయితే పోలీసుల విచారణలో కొంతమేర డబ్బు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మిగతా డబ్బుకు సంబంధించినటువంటి విషయాన్ని షేర్ మార్కెట్ లో ఉందని చెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోపక్క ఇటు పోలీసులకు సంబంధించి పోలీస్ శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ వద్ద కూడా కొంత డబ్బు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా వారి ఫ్రెండ్స్, అదేవిధంగా వారి బంధువుల వద్ద కూడా కొంత డబ్బు ఉన్నట్లు, ఆ డబ్బును కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నట్టుగా మనకి పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు పోలీస్ శాఖలో ఉన్నటువంటి రాధాకృష్ణ, అయోధ్యలను కూడా ఇటు పోలీసు ఎస్పీ కృష్ణకాంత్ వారిని సస్పెండ్ చేసినట్లు కూడా ఇప్పుడే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క దాదాపుగా చాలా మంది 50 కోట్లకు పైగా ఈ యొక్క డబ్బులు కట్టినట్లుగా బాధితుల నుంచి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో బాధితులు అయితే లబోదిబ్బం అంటున్నారు. ఎందుకంటే ₹1 కాదు, వాళ్ళ బంధువుల వద్ద నుంచి వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టి ఒక సంవత్సరం రోజుల పాటు వాళ్ళకి అధిక డబ్బులు రావడంతో ఆశపడి ఇటు బాధితులు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క డబ్బుల్ని తీసుకొని వచ్చి ఆ డబ్బులు ఈ యొక్క సుభాన్ చేతిలో పెట్టడంతో ఈ యొక్క వారి బంధువులు కూడా ఇప్పుడు వారు ఎవరైతే కట్టించారో వారి మీద పడి వారి వద్ద వచ్చి మా డబ్బులు మాకు చెల్లించమని వారిని అడుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది బాధితులు అయితే తలాలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలని రేపు ఆ యొక్క సుభాన్ దగ్గర నుంచి ఎంత మేర క్యాష్ వసూలు చేసింది, అదేవిధంగా ఈ యొక్క క్యాష్ అంతా ఏం చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు అన్నటువంటి పూర్తి విషయాల్ని రేపు వెల్లడించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క విషయం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని కోట్లకి తెరతీస్తున్నటువంటి సుభాన్ ఇంతకుముందు గతంలో ఏం చేసేవాడు, ఈ యొక్క ఏ విధంగా ప్లాన్ తో ఈ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడంటే విషయాలపైన కూడా జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి ఆ యొక్క బాధితులకు తగు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ యొక్క స్థానికుల నుంచి కూడా తెలుస్తా ఉంది. ప్రియా, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.